హాయ్ మిత్రమా, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మనం సాంఘిక శాస్త్రంలో గ్రూప్ 4 కి 3 to 4 మార్క్స్ వస్తాయి. ఓకేనా, 3 to 4 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు ఆ టాపిక్ లో మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అసలుకి సాంఘిక శాస్త్రంలో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఓకేనా, ఈ సాంఘిక శాస్త్రంలో ఎన్ని మనకి ఏముంటాయి మనం చూద్దాం. ఓకేనా, ఫస్ట్ ఒకటి మీన్. మీన్ అంటే అంక గణిత సగటు. ఓకేనా, రెండు మీడియన్. ఓకేనా, మధ్యగతం. మూడు ఇంగ్లీష్ ఏమంటారు, మూడు. ఓకేనా, బాహుళకం. ఓకే, ఇప్పుడు నాలుగు రేంజ్. ఏంది, వ్యాప్తి. ఓకేనా, ఇప్పుడు ఫిఫ్త్ వన్ మీన్ డివియేషన్. మీన్ డివియేషన్. ఓకేనా, మీన్ డివియేషన్ ఏంటి, మాధ్యమిక విచలనం. ఓకే, సిక్స్త్ వన్ స్టాండర్డ్ డివియేషన్. స్టాండర్డ్ డీవియేషన్. ఓకేనా, స్టాండర్డ్ డీవియేషన్ ఏంటండి, ప్రాథమిక విచలనం. ఓకే, నెక్స్ట్ సెవెంత్ వన్ ఏంటి, వేరియన్స్ అంటే విస్తృతి. VARIANCE. వేరియన్స్ అంటే విస్తృతి. ఓకే, ఇప్పుడు ఎయిత్ వన్. ఓకేనా, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్. ఓకేనా, నెక్స్ట్ 9. ఇప్పుడు ఏమవుతుంది మనకి, ఎగువ అవధి లేదా దిగువ అవధి. ఎగువ అవధి 10, దిగువ అవధి. అంటే ఇది కూడా ఇంపార్టెంటే. మన జరిగిన NTPC-CBT2లో ఎగువ అవధి అడిగాడు, ఒక ఎగ్జామ్ లో దిగువ అవధి అడిగాడు. ఓకేనా, ఇప్పుడు సాంఘిక శాస్త్రంలో ఈ 10 టాపిక్లు, ఈ 10 సబ్ టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, ఒక్కొక్క టాపిక్ దానికి సంబంధించిన క్వశ్చన్స్. ఓకేనా, నెక్స్ట్ సాంఘిక శాస్త్రంలో. ఓకేనా, సాంఘిక శాస్త్రంలో సగటు గురించి మనం ప్రాబ్లం చేద్దాం. ఓకేనా, ఫస్ట్ ప్రాబ్లం 10, 15, 20, 25, 30ల సగటు. ఓకేనా, మీన్ కనుగొనము అంటున్నాడు. ఓకేనా, అసలు సగటు ఫార్ములా ఏంటంటే, సగటు ఓకే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. అంటే రాసులు అంటే ఇది మొత్తం సంఖ్యలు ఉన్నాయి కదా, ఆ సంఖ్యలే. ఓకే, రాసుల మొత్తం అంటే ఈ మొత్తాన్ని యాడ్ చేస్తూ వచ్చిన మొత్తం. ఓకేనా, బై రాసుల సంఖ్య అంటే 1, 2, 3, 4, 5 వాటిని రాసుల సంఖ్య అంటారు. ఇప్పుడు చూడు, రాసుల మొత్తం అంటే 10, 10 ప్లస్ 15 ప్లస్ 20 ప్లస్ 25 ప్లస్ 30 బై మొత్తం ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5. ఓకేనా, ఇప్పుడు చూడు 10 ప్లస్ 15 అంతా 25, 25 ప్లస్ 20 అంతా 45, 45 ప్లస్ 25 అంతా 70, 70 ప్లస్ 30 100 బై 5. సో 5 1 జా 5 2 జా 0. సో ఎంత వచ్చింది, 20. అంటే సగటు ఈ మొత్తం ఈ అంకెలేక మొత్తం సగటు ఎంత, 20. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 12, 8, 15, 5, x, 23, 30, 7ల సగటు అనేది వాడు ఇచ్చేసాడు. సగటు అనేది 25 అయినా x విలువ ఎంత అంటున్నాడు. ఇప్పుడు దీనికి కూడా సేమ్ ఫార్ములా, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఓకేనా, ఇప్పుడు చూడు, సగటు ఈక్వల్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఓకేనా, ఇప్పుడు సగటు ఎంత ఇచ్చాడు, 25 ఇచ్చాడా. ఈక్వల్ టు రాసుల మొత్తం అంటే మొత్తం యాడ్ చేయాలా.
సో ఏమొచ్చింది మనకి 12. 12 ప్లస్ 8 ఎంత 20. 20 ప్లస్ 15 ఎంత 35. 35 ప్లస్ 5 ఎంత 40. సో ఓకేనా 40 ప్లస్ 23 ఎంత 63. 63 ప్లస్ 30 ఎంత ఓకేనా 93. 93 ప్లస్ 7 100 ప్లస్ ఇక ఎక్కడ మిగిలింది ఎక్స్ మిగిలింది ప్లస్ ఎక్స్ బై రాసుల సంఖ్య 1 2 3 4 5 6 7 8 మొత్తం ఎన్ని రాసుల సంఖ్య 8. ఓకేనా ఇప్పుడు చూడండి మనకి 8 ఇక్కడ ఏం చేస్తుంది భాగిస్తుందా ఇదిలో కదా నేను పెంచుతుంది. సో 25 8. సో 25 8 ఎంత 200 ఈక్వల్ టు 100 ప్లస్ ఎక్స్. ఎక్స్ ఈక్వల్ టు ఈ 100 ఎంత పంపించాం అనుకో 200 మైనస్ 100. 200 మైనస్ 100 ఎంత 100. సో ఎక్స్ ఈజ్ 100 అంటే ఇచ్చిన సంఖ్యకి సగటు చేసి దాంట్లో ఒక వాల్యూ అనుకోమంటాడు. సో ఇట్లా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ సగటులో థర్డ్ క్వశ్చన్ 1/3 1/2 5/6 3/4 7/12. ఓకేనా అంశముల సగటు ఎంత అంటున్నాడు. ఓకేనా సగటు ఎంత ఇప్పుడు చూద్దాం. చూడండి సగటు ఫార్ములా ఏంది రాసుల మొత్తంపై రాసుల సంఖ్య అంతేనా. సగటు ఈక్వల్ టు రాసుల మొత్తంపై రాసుల సంఖ్య. ఓకేనా ఇప్పుడు రాసుల మొత్తం అంటే ఎన్ని యాడ్ చేయాలా. సో చూడండి 1/3 ప్లస్ 1/2 ప్లస్ 5/6 ప్లస్ 3/4 ప్లస్ 7/12 బై రాసుల సంఖ్య అంటే 1 2 3 4 5 టోటల్ ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి. సో 5. ఓకేనా ఇప్పుడు చూడు 5. ఇప్పుడు 3కి 2కి 6కి 4కి 12కి ఎల్సిఎం తీసుకోవాలి. ఓకేనా ఇప్పుడు మొత్తానికి ఎల్సిఎం ఏమవుతుంది 12 అవుతుందా. సో 12 అనేది ఎన్ని యాంగిల్తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 12 ఎల్సిఎం అవుతుంది. ఓకేనా 12 ఎల్సిఎం. ఓకేనా ఇప్పుడు 3తో 3 4 ఎంత 12. ఓకేనా 4 × 1 4 ప్లస్ 2తో 2 6 12 6 × 1 6 ప్లస్ 6 6 × 2 12 అవుతుందా. 2 × 5 10 ప్లస్ 4తో 4 3 12. ఓకేనా 3 × 3 9 ప్లస్ ఇప్పుడు 12 ఉంది 12 × 1 12 1 × 7 7. ఓకే ఇప్పుడు చూడు ఈక్వల్ టు ఇది మొత్తానికి 5 4 ప్లస్ 6 ఎంత 10 10 ప్లస్ 10 ఎంత 20 20 ప్లస్ 9 29 29 ప్లస్ 7 36 36/12 అంతేనా. ఇప్పుడు చూడు 12 1 12 3 మనకి వచ్చినప్పుడు ఇక్కడ పైన 3 మిగిలింది కింద 5 వచ్చింది. అంటే మనకు వచ్చింది దీనికి మొత్తానికి వచ్చిన సగటు ఎంత 3/5. సో ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. 16, 18, 13, 12, 11, 17, 37. ఓకేనా దత్తాంశం యొక్క మధ్యగతం కనుక్కోమంటాడు. ఇందాక మనం సగటు కనుక్కున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం మధ్యగతం కనుక్కుంటున్నాం. సో మధ్యగతం ఎలా చేయాలంటే ఇప్పుడు ఇచ్చిన సంఖ్యలను ఏం చేస్తామంటే ఆరోహణ కానీ అవరోహణ కానీ అంటే ఇంగ్లీష్లో అసెండింగ్ కానీ డిసెండింగ్ ఆర్డర్ అని రాసుకోవాలి. ఓకేనా ఇప్పుడు ఈ నెంబర్స్ని ఏం చేస్తామంటే అసెండింగ్ ఆర్డర్ రాస్తాం. ఓకేనా దీనిలో లీస్ట్ నెంబర్ ఏముంది మనకి ఇక్కడ 11 ఉందా. తర్వాత 12 దానికంటే పెద్దది ఏముంది 13 ఉందా. సో దానికంటే తర్వాత పెద్దది 16 ఉంది. దానికంటే పెద్దది 17. దానికంటే పెద్దది 18. దాని తర్వాత 37. అంతేనా ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ రాసుకున్నాం. ఇప్పుడు చూడండి మనకి మధ్యగతం కావాలంటే మిడిల్లో ఎగ్జాక్ట్లీ మిడిల్ ఉన్న టర్మే మధ్యగతం. ఓకేనా ఇప్పుడు చూడు 1 2 3 4 5 6 7 అంటే ఈ సైడ్ 3 ఈ సైడ్ 3 తీసేసాం అనుకో మిగిలినంత రిమైండర్ ఇది మిగిలింది 16. సో ఎగ్జాక్ట్లీ ఈక్వల్గా ఉండే మధ్యలో ఉండేది ఏంటి 16. సో అదే మధ్యగతం. సో మన ఆన్సర్ ఏంటంటే ఆ మధ్యగతం ఇదంతా 16. అంటే ఇచ్చే నెంబర్స్ని అసెండింగ్ కానీ డిసెండింగ్ కానీ రాసుకుంటాం. ఓకేనా ఎగ్జాక్ట్లీ మధ్యలోకి వచ్చిన వాల్యూనే మధ్యగతం అనుకుంటాం. ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5th one 10, 8, 24, 12, 6, 18. ఓకేనా దత్తాంశం యొక్క మధ్యగతం కనుక్కోండి అంటున్నాడు. ఓకేనా మధ్యగతం ఇప్పుడు మధ్యగతం ఏంటంటే ఇప్పుడు లీస్ట్ నెంబర్ ఏముంది 6 ఉందా.
సో నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ 8, దానికంటే హైయెస్ట్ నెంబరు 10, ఓకేనా. దానికంటే హైయెస్ట్ నెంబరు 12, దాని తర్వాత 18, దాని తర్వాత 24. సో అదేనా అసెండింగ్ ఆర్డర్ రాసుకుందామా. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇప్పుడు మొత్తం కౌంట్ చేయండి, 1 2 3 4 5 6 ఉన్నాయి. సో ఈవెన్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు చూడు, ఇటు సైడ్ 2 నెంబర్స్ తీసాం, ఇటు సైడ్ 2 నెంబర్స్ తీసాం అనుకో, మధ్యలో మిడిల్ నెంబర్స్ ఏమున్నాయి, 2 వచ్చాయి. సో ఇందాకేమొచ్చింది, మనకి 1 నెంబర్ వచ్చింది కాబట్టి అదే మధ్యగతం అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఏమొచ్చాయి, 2 నెంబర్లు వచ్చాయి. సో ఈ 2 నెంబర్లు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 2 నెంబర్లు యాడ్ చేసి 10 + 12/2. సో మనకి ఇప్పుడు ఏమొచ్చింది, 10 + 12 అంటే 22/2 = 11. సో 11 అనేది మధ్యగతం. అంటే 2 టర్మ్స్గా మిగిలితే ఆ 2 టర్మ్స్ని యాడ్ చేసి బై 2 చేస్తాం, వచ్చిన వాల్యూవే మధ్యగతం. లేదా ఒకవేళ క్వశ్చన్లో కానీ సింగిల్ నెంబర్ కానీ మిగిలింది అనుకో, సో అదే మధ్యగతం తీసుకుంటాం డైరెక్ట్గా, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 0, 0, 0, 1, 1, 2, 2, x, 3, 3, 4, 5, 7, ఓకేనా. ఈ సంఖ్యల మధ్యగతం, ఓకేనా. మధ్యగతం 2.5 ఇచ్చేసాడు వాడే, ఓకేనా. మధ్యగతం 2.5 ఇచ్చేసాడు. అయితే ఎక్స్ విలువ ఎంత అన్నాడు, ఇక్కడ దీంట్లోనే ఎక్స్ విలువ ఎంత అంటున్నాడు. ఇప్పుడు క్వశ్చన్ బాగా చూడండి, ఈ అసెండింగ్ ఆర్డర్లో ఆర్డర్ చేసాడా, 0, 0, 1, 1, 2, 2 అంటే ఎన్ని అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి మొత్తం. సో అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి మొత్తం చూడండి, ఎందుకంటే 0, 0, 1, 1, 2, 2, x, 3, 3, 4, 5, 7 ఎన్ని అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. అంటే ఎక్స్ విలువ మనకు తెలియదు, ఓకేనా. ఇప్పుడు ఇదంతా మధ్యగతం ఏంటంటే మనకి ఏం చూడు, 2.5 ఇచ్చాడా. ఇప్పుడు చూడు మనకి 1 2 3 4 5, ఇది 5 నెంబరు, 1 2 3 4 5, ఓకేనా. ఈ 5 నెంబర్లు అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి 5 ఈ 5 చేసాం అనుకో, ఇప్పుడు రిమైండర్ ఏమొచ్చింది, ఇదే నా మధ్యగతం. సో మధ్యగతంలో 2 అంకెలు కానీ వస్తే మనం ఏం చేస్తాం, ఆ 2 అంకెలు యాడ్ చేసి బై 2 చేస్తాం, అంతే కదా. 2 + x/2 ఇది మధ్యగతం. వాడు అలా ఇచ్చేసాడు, ఆ మధ్యగతం అంటే ఏందో 2.5. సో ఇది ఒక వాల్యూ ఎంత, 2.5, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఈ 2 + x = ఇక్కడ 2 ఏమవుతుంది, ఇక్కడ మల్టిప్లై అవుద్దా. సో 2.5 × 2 ఏమవుతుంది, 5. ఓకే. ఇప్పుడు x = ఎంత, 5 - 2 = 3. సో x వాల్యూ ఎంత, 3 వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5, 3, -1, 4, -2, 1, 2, -3, 2, 6, 0, -4 సంఖ్యల యొక్క మధ్యగతం ఎంత అంటున్నాడు, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్లస్ వాల్యూస్ ఉన్నాయి, మైనస్ వాల్యూస్ ఉన్నాయి. చూడండి, మైనస్లో ఉండే హైయెస్ట్ వాల్యూస్ -1, -2, -3, -4. -4 అనేది లీస్ట్ వాల్యూ అనమాట మైనస్లో, ఓకేనా. అప్పుడు ఫస్ట్ ఏం రాస్తాం, -4, దాని తర్వాత -3, నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఎంత, -2, నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఎంత, -1, నెక్స్ట్ 0, నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఎంత, 0 తర్వాత 1, నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఎంత, 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది అంటే 2 టైమ్స్ రాసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఎంత, 2 తర్వాత 3, నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఎంత, 4, సో నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ 5, నెక్స్ట్ లాస్ట్ 6. సో ఈ అసెండింగ్ ఆర్డర్ రాసుకున్నాం మనం. ఇప్పుడు వీటిలో మనకి మిడిల్గా వచ్చే టర్మ్ ఏదో చూద్దాం. ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి. సో ఒక 5 చేసాం అనుకో, 1 2 3 4 5, అటు సైడ్ కూడా 1 2 3 4 5, ఓకేనా. ఈ రెండే కదా మనకి మధ్యగతం అనేది. సో 2 అంకెలు మిగిలితే మనం ఏం చేస్తాం, మనకి 2 అంకెలు ప్లస్ చేసి బై 2 చేస్తాం. సో 1 + 2/2 ఇదేనా మనకి. సో 1 + 2 ఎంత, 3/2, 3/2 అంటే సో 1.5. సో ఇది అనేది మనకి మధ్యగతం, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, కొన్ని సంఖ్యలు ఇచ్చాడు అనమాట. కొన్ని సంఖ్యలు ఏం చేశాడంటే ఆ సంఖ్యల యొక్క బాహుళకం ఎంత అంటున్నాడు, ఓకేనా. కొన్ని సంఖ్యలు ఇచ్చాడు, ఆ సంఖ్యల యొక్క బాహుళకం ఎంత అంటున్నాడు. అసలు బాహుళకం అంటే ఇచ్చిన సంఖ్యల్లో ఎక్కువ సార్లు రిపీట్ అయి ఉండాలి. అంటే అది చిన్న సంఖ్య అయినా పర్లేదు, పెద్ద సంఖ్య అయినా పర్లేదు, సంఖ్య యొక్క వాల్యూతో మనకు సంబంధం లేదు, ఓకేనా. బాహుళకం అంటే ఏంటి, ఎక్కువ సార్లు రిపీట్ అయి ఉండాలి, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ 4 6 3 4 3 7 8 5 9 5 4 4 చూడు, ఎక్కువ సార్లు మనకేం కనిపిస్తుంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది,
ఇక్కడ 3 ఉంది, 3 ఉంది, 2 టైమ్స్ ఉంది. ఇక్కడ 6 ఉంది, ఎక్కడ లేదు. సో 4 చూడండి, 4 4 4 4 4 ఎన్నిసార్లు ఉంది, 4 టైమ్స్ ఉంది. సో హైయెస్ట్గా వచ్చింది ఏముంది, 4 మాత్రమే ఉంది. సో మనకి బావులకు ఏమవుతుంది, 4 అవుతుంది. అంటే అంకె వాల్యూతో మన సంబంధం లేదు, ఎక్కువ సార్లు రిపీట్ అయి ఉంటే అదే మనకి బాహుళకం అవుతుంది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇది కొన్ని సంఖ్యలు ఇచ్చాడు, ఆ సంఖ్యల యొక్క బాహుళకం కనుక్కోమంటున్నాడు. ఓకేనా. ఇప్పుడు బాహుళకం అంటే ఏంటి, ఇచ్చిన సంఖ్యల్లో రిపీట్ అయి ఉండాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. చూడు, 8 1 2 3 4 8 అనేది 4 టైమ్స్ వచ్చిందే. ఓకే, నెక్స్ట్ 6 చూద్దాం. 1 2 3 4. ఓకేనా. 6 అనేది కూడా 4 టైమ్స్ వచ్చింది. 1 అనేది 1 2 3 1 అనేది 3 టైమ్స్ వచ్చింది. అంటే ఇది మన సంబంధం లేదు, ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు చూడండి, మిగతాయి కూడా ఇంకా ఏముంది, 4 ఒకసారి వచ్చింది. సో నో ప్రాబ్లం. ఇప్పుడు మనకి 8 అనేది 4 టైమ్స్ వచ్చింది, 6 అనేది 4 టైమ్స్ వచ్చింది. సో మనం ఏం చెప్పాము, బాహుళకం అంటే ఎక్కువ సార్లు వచ్చినదే బాహుళకం అంటారు. అంటే ఇప్పుడు 4 టైమ్స్ అనేది 8 వచ్చింది, 6 వచ్చింది. సో మనకి ఇప్పుడు బాహుళకం ఏమవుతుంది, మనకి బాహుళకం ఏమవుతుంది ఇప్పుడు 8, 6. ఓకేనా. ఇచ్చిన ఆప్షన్లో 8 ఉన్నా రైట్ అవుద్ది, 6 ఉన్నా రైట్ అవుద్ది, లేదా 8, 6 ఉన్నా రైట్ అవుద్ది. ఓకేనా. ఖచ్చితంగా 8, 6 అయినా ఉండాలా, 8 అన్నా ఉండాలి, 6 అన్నా ఉండాలి. ఓకే, అట్లా రెండు సేమ్గా వచ్చినప్పుడు, సేమ్ టైమ్స్ వచ్చినప్పుడు ఆ రెండింటిని తీసుకోవాలి బాహుళకానికి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 14th క్వశ్చన్. కొన్ని నెంబర్స్ ఇచ్చాడా, కొన్ని నెంబర్స్ ఇచ్చి దత్తాంశం యొక్క మీన్ డీవియేషన్. ఓకేనా. మీన్ డీవియేషన్ అంటే మాధ్యమిక విచలనం కనుక్కోండి అంటున్నాడు. ఓకేనా. ఇప్పుడు మీన్ డీవియేషన్ అంటే, ఇప్పుడు చూడండి, మనకి ఇచ్చిన నెంబర్స్ని 2 9 9 3 6 9 4 ఇవేనా మనకి ఇచ్చిన నెంబర్స్ని. వీటికి ముందు మనం సగటు కనుక్కుంటాం, ఇచ్చిన నెంబర్స్కి ముందు సగటు కనుక్కుంటాం. ఓకేనా. ఇచ్చిన నెంబర్స్కి సగటుగా ఎట్లా కనుక్కుంటాం, ఇప్పుడు 2 + 9 ఎంత, 11 11 + 9 20 20 + 3 23 23 + 6 29. ఓకే, 29 + 9. ఓకేనా, 38 38 + 4 42. ఓకేనా. ఇది రాసులు మొత్తం వచ్చిందా, ఇది మొత్తం వేసి వచ్చిందా. సో మనకి యావరేజ్ కావాలంటే ఏం చేయాలా, 1 2 3 4 5 6 7 అంటే రాహుల్ సంఖ్యను డివైడ్ చేస్తే పోతే. ఓకేనా. 7 1 ఎంత, 7 6 ఎంత, 42. సో మనకి ఏమొచ్చింది, మనకి 6 వచ్చింది సగటు. ఈ 6ని దీంట్లో 10 దాంట్లో తీసేస్తాం, 6. ఓకేనా. అంటే ఇక్కడ 2లో -6 చేస్తే ఎంత, -4 వస్తుంది. కానీ దాన్ని కన్సిడర్ చేయకూడదు మైనస్ని. ఓకేనా, ప్లస్ వాల్యూ తీసుకోవాలి. ఓకేనా. 2 - 6 ఎంత, -4 కానీ 4 వేసుకుంటాం. 9 - 6 చేస్తే 3 9 - 6 3 3 - 6 -3 వస్తుంది, కానీ +3 వేసుకుంటాం. 6 - 6 0 9 - 6 5 3 4 - 6 2. ఓకేనా. వీటికి మనం సగటు కనుక్కోవాలి, అప్పుడు మనకి మీన్ డీవియేషన్ కనుక్కుంటే అవుద్ది. ఓకేనా. ఇప్పుడు ఇచ్చిన సంఖ్యలకి మనం సగటు కనుక్కుంటాం. ఎంత వచ్చింది, 4 + 3 7 7 + 3 10 10 + 3 13 13 + 3 16 16 + 2 18. ఓకేనా. మనకి ఏమొచ్చింది, మనకి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7/7. అంటే మనకి ఏమొచ్చింది, 18/7. ఇది మీన్ డీవియేషన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దాం. నెక్స్ట్ మోడల్ ఏంటంటే ఇచ్చిన దత్తాంశం యొక్క స్టాండర్డ్ డీవియేషన్. ఓకేనా. స్టాండర్డ్ డీవియేషన్ ఇంతకుముందు కనుక్కుంది మీన్ డీవియేషన్, ఇప్పుడు స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ అంటే తెలుగులో ఏమంటారు, ప్రామాణిక విచలనం. ఓకేనా, ప్రామాణిక విచలనం. ఇప్పుడు ఇదేం లేదు, మీన్ డీవియేషన్కి కొద్దిగా ఎక్స్టెండ్ అవ్వడం అంతే. మీన్ డీవియేషన్ ఎట్లా చేసామో అట్లాగే చేస్తాం, కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తాం. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇచ్చిన సంఖ్యలు ఏమున్నాయి, 11 7 10 13 9 ఇవేనా. వీటికి మనం ఏం కనుక్కోవాలా, స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలా. ఓకేనా. ఫస్ట్ మనం ఇచ్చిన సంఖ్యలకి సగటు కనుక్కుంటాం. ఓకేనా. ఇచ్చిన సంఖ్యలకి సగటు అంటే మొత్తం ఎంత, 11 + 7 ఎంత, 18 18 + 10 ఎంత, 28 28 + 13 ఎంత, 41 41 + 9 ఎంత, 50. ఓకేనా. ఇప్పుడు చూడండి, మనకి మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయా, /5. ఓకే, మనకి ఎంత వచ్చింది ఇప్పుడు, 5 బదుల. సో ఏంటిది సగట, వీటి యొక్క సగటు 10 వచ్చింది. ఈ సగటు మనం ఏం చేస్తాం, దీనిలో తీసేస్తాం.
-10 -10 -10. సో 11 - 10 ఎంత 1. 7 - 10 అంటే -3 వస్తుంది, కానీ +3 వాల్యూ తీసుకుంటాం. ఓకేనా. 10 - 10 0, 13 - 10 3, 9 - 10 -1 వస్తుంది, కానీ +1 తీసుకుంటాం. అంటే మైనస్ వాల్యూస్ని కన్సిడర్ చేయమన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే మీన్ డివియేషన్కి దీనికి యావరేజ్ కనుక్కుంటే మీన్ డివియేషన్ చేస్తుంది, కానీ మనం కనుక్కోవాల్సింది ఏంది, స్టాండర్డ్ డివియేషన్ కనుక్కోవాలి. ఓకేనా. ఇక్కడ వచ్చినటువంటి వాల్యూస్కి స్క్వేర్ కనుక్కుంటాం. ఓకేనా. ఇక్కడ వచ్చినటువంటి వాల్యూస్కి స్క్వేర్స్ అంటే 1 స్క్వేర్ ఎంత 1, 3 స్క్వేర్ ఎంత 9, 0 స్క్వేర్ చేస్తే 0నే, 3 స్క్వేర్ 9, 1 స్క్వేర్ 1. ఓకేనా. ఇప్పుడు మనకి ఏమవుతుంది చూడండి, మొత్తం 1 + 9 10. ఓకే, 10 + 9 19, 19 + 1 20. ఓకేనా. ఇప్పుడు మనకి దీనికి యావరేజ్ అనుకోవాలంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సో 1 2 3 4 5 మొత్తం 5ఏనా. సో బై 5. సో 5 1లో 5 4 20. ఓకేనా. ఇక్కడ వచ్చిన వాల్యూకి స్క్వేర్ రూట్ అనుకుంటాం. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఎంత 2. ఓకేనా. అంటే ఇక్కడ వచ్చిన వాల్యూకి స్క్వేర్ రూట్ కనుక్కుంటాం అనమాట. స్క్వేర్ రూట్ కనుక్కుంటే అప్పుడు స్టాండర్డ్ డివియేషన్ కనుక్కుంటూ. ఓకేనా. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఇంకొకసారి చూడండి జాగ్రత్తగా. వచ్చిన వాల్యూస్ని నెంబర్స్ రాసుకుంటాం. ఓకేనా. రాసుకున్న తర్వాత ఈ నెంబర్స్కి మాత్రమే మనం కనుక్కుంటాం, సగటు కనుక్కుంటాం. ఓకేనా. ఈ సగటు వచ్చిన సగటుని ప్రతి సంఖ్యలోంచి తీసేస్తాం. ఓకేనా. ప్రతి సంఖ్యలోంచి ఆ 10ని తీసేస్తాం. తీసినప్పుడు వచ్చిన వాల్యూస్ ఉంటాయి కదా, ఇవి మనకు వచ్చిన వాల్యూస్. ఓకేనా. ఇప్పుడు మనకి స్టాండర్డ్ డివియేషన్ ఏంటంటే వీటిని మనం స్క్వేర్ చేస్తాం అనమాట. 1 స్క్వేర్ 1, 3 స్క్వేర్ 9, 0 స్క్వేర్ 0, 3 స్క్వేర్ 9, 1 స్క్వేర్ 1. ఓకేనా. ఈ ఇచ్చిన వాల్యూస్కి మళ్ళీ సగటు కనుక్కుంటాం. ఓకేనా. ఈ సగటు కనుక్కున్న తర్వాత వచ్చిన వాల్యూకి స్క్వేర్ రూట్. అంటే స్టాండర్డ్ డివియేషన్ కనుక్కోమంటే ఖచ్చితంగా ఇదే ఫార్ములా ఇదే ఫాలో అవుతాం. ఓకేనా. ఏ ఫార్ములా ఏది వచ్చినా కానీ ఇట్లాగే మనం ఫాలో అవుతాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఒక క్రికెట్ బ్యాట్స్మెన్ 5 మ్యాచ్లకి స్కోర్స్ 102, 85, 83, 75, 80 అయితే ఆ దత్తాంశం యొక్క విస్తృతి ఎంత? విస్తృతి అంటే వేరియన్స్ ఎంత అంటున్నాడు. ఇప్పుడు చూడండి, మనకి 102, 85, 83, 75, 80. ఓకేనా. ఇవి వచ్చిన సంఖ్యలు. ఓకేనా. ఇప్పుడు మనకి ఏమన్నాడు, ఈ సంఖ్యలకి విస్తృతి కనుక్కోమంటున్నాడు. ఓకే, ఇప్పుడు మనకి విస్తృతి ఎలా కనుక్కోవాలంటే ఇచ్చిన సంఖ్యలకి సగటు కనుక్కుంటాం. ఓకేనా. మీన్ డివిజన్కైనా స్టాండర్డ్ డివిజన్కైనా విస్తృతికైనా ఇచ్చిన సంఖ్యలకి సగటు కనుక్కుందాం ఫస్ట్ మనం. ఓకే, ఇప్పుడు సగటు కావాలంటే మొత్తం ఎంత 2 + 5 7. ఓకేనా. 7 + 3 10, 10 + 5 15. సో 8 1 9, 9 1 7 16, 16 8 24, 24 8 32, 3 + 1 4, 4 25 అయింది. ఓకేనా. ఇది రాసుల మొత్తం సంఖ్య కావాలంటే 1 2 3 4 5. ఒక రాసుల సంఖ్య అంతా 5. 425/5 ఎంత వచ్చింది? 5 40, 5 25. సో మొత్తం దీని యొక్క సగటు ఎంత 85 వచ్చింది. ఓకేనా. ఈ 85 ఏం చేస్తాం మనం 10 సంఖ్య నుంచి తీసేస్తాం. ఓకేనా. 10 సంఖ్య నుంచి 85 తీసేస్తే -85, -85, -85, -85 తీసేసామనుకో. 102లోంచి 85 తీస్తే ఎంత 17. ఓకే, 85లోంచి 85 తీస్తే 0. 83లోంచి 85 తీస్తే -2 అవుతుంది. మైనస్ని కన్సిడర్ చేయం మనం, మైనస్ని కన్సిడర్ చేయం. ఓకేనా. ఇప్పుడు 75 - 85 ఎంత -10, కానీ +10 వేసుకుంటాం. ఓకే. 80 -85 అంటే -5 అంటే 5 తీసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇవి వచ్చిన సంఖ్యల్ని స్క్వేర్ చేస్తాం. ఓకే, 70 స్క్వేర్ ఎంత 289. సో 0 స్క్వేర్ అంటే 0, 2 స్క్వేర్ ఎంత 4. ఓకేనా. 10 స్క్వేర్ ఎంత 100. సో 5 స్క్వేర్ ఎంత 25. మొత్తం యాడ్ చేయండి, ఎంత వచ్చింది? 9 + 4 ఎంత 13, 13 + 5 ఎంత 18. సో 1 + 2 3, 3 + 8 ఎంత 11. 2 1, 2 + 1 3, 3 + 1 4. సో 418 వచ్చింది. మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 1 2 3 4 5, మొత్తం 5 సంఖ్యలేనా? సో బై 5 ఎంత 5 40. ఓకేనా. 5 3 15, 5 6 30. సో ఇది వచ్చేసి విస్తృతి.
ఎంత వచ్చింది 83.6. విస్తృతి వచ్చేసి 83.6. ఇది విస్తృతి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు 2, 8, 10, 16 అనే దత్తాంశానికి విస్తృతి అంటే వేరియన్స్. ఓకేనా? ప్రాథమిక విచలనం అంటే స్టాండర్డ్ డీవియేషన్. ఓకేనా? ఆ రెండింటి కనుక్కోమంటున్నాడు. ఓకేనా? ఎప్పుడు కూడా ప్రాథమిక విచలనం స్టాండర్డ్ డీవియేషన్కి స్క్వేర్ ఉంటుంది విస్తృతి అనేది. ఓకేనా? ఇప్పుడు చూడండి, 4 స్క్వేర్ ఎంత 16, సో 6 స్క్వేర్ ఎంత 36, సో 5 స్క్వేర్ ఎంత 25, 7 స్క్వేర్ ఎంత 49. సో 4టికి ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి మనం ఫైండ్ చేయలేకపోతున్నాం, అంటే లెక్క చేయాల్సిందే. ఒకవేళ లెక్క చేయకుండా పెట్టాలంటే ఏదైనా ఒకటే ఒక ఆప్షన్ ఉందనుకో, సో దాన్ని ఆన్సర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం, ఫస్ట్ చూద్దాం ఎలా చేయాలో. సో ఇచ్చిన సంఖ్యలు ఏంది 2, 8, 10, 16 ఇవేనా? సో వీటికి మనం ఏం చేస్తాం, ఫస్ట్ మనం విస్తృతి కనుక్కోవాలంటే ఫస్ట్ మనం వీటికి సగటు కనుక్కుంటాం. సో సగటు అంటే రాసులు మొత్తమా? సో 2 + 8 ఎంత 10, 10 + 10 20, 20 + 16 36. ఇది రాసులు మొత్తం. మన సంఖ్య అంటే 1, 2, 3, 4 అంటే 36/4. 4 1 సార్ 4 9 సార్. సో మనకి ఎంత వచ్చింది సగటు 9 వచ్చింది. సో ఈ 9 మనం ఏం చేస్తాం, దీనిలో తీసేస్తామా? -9, -9. సో 2 - 9 ఎంత 7, 8 - 9 ఎంత -1, సో మైనస్ కన్సిడర్ చేయం 1, 10 - 9 అంటే 1, సో 16 - 9 అంటే 7. మనకి ఏమవుతుంది, ఇప్పుడు వీటిని మనం స్క్వేర్ చేస్తాం. సో 7 స్క్వేర్ ఎంత 49, 1 స్క్వేర్ 1, 1 స్క్వేర్ 1, 7 స్క్వేర్ 49. ఓకేనా? ఇప్పుడు మనం వీటి మొత్తం యాడ్ చేసామనుకో 49 + 1 ఎంత 50. ఓకేనా? 50 + 1 51, 51 + 49 ఎంత 100. ఓకేనా? రాజు ఈ మొత్తం కలిపి ఇది వచ్చింది, అంటే రాసుల మొత్తం. ఇప్పుడు రాసుల సంఖ్య కావాలంటే 1, 2, 3, 4. సో రాసుల మొత్తమే రాజు సంఖ్య 4 వేస్తే ఎంత 4 1 4 25 సార్. సో ఇక్కడ మనకు వచ్చింది ఇది వేరియన్స్. ఓకేనా? ఇది వేరియన్స్ 25 ఉండేది. సో మనకి విస్తృతి అనేది మనం వేరియన్స్ అని అంటాం ఇంగ్లీష్లో. సో 25 ఉండేది ఎంత ఆన్సర్ మనకి? సో ఇది ఉంది. సో ఇది ఆన్సర్. సో మనం స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలి కదా అంటాం. సో స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏం లేదు, మనకి √25 ఎంత 5ఏనా? సో మనకి ప్రాథమిక విచలనం ఎంత వచ్చింది 5 వచ్చింది. అంటే మనం బాగా అబ్జర్వ్ చేస్తామంటే వేరియన్స్ని మనం స్క్వేర్ రూట్ చేస్తున్నాం. అంటే ఇది ఒక చిన్న కండిషన్ ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్ = వేరియన్స్. ఓకేనా? ఓకే.